అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ ప్రశాంతత. ఈరోజు ప్రశాంతత గురించి మనం 4 విషయాలు మాట్లాడుకుందాం. ప్రతి మనిషి కూడా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాడు. ప్రశాంతంగా ఉండకూడదు అని ఎవరు కోరుకోరు. సహజమైన లక్షణం. ఏ జీవి కూడా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాడు. ఏ చెట్టు కూడా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాడు. మరి ప్రశాంతత ఎట్లా వస్తుంది? ప్రశాంతత ఎక్కడో బయట దొరికే వస్తువు కాదు. నువ్వు ఏ బీచ్కి పోతే బీచ్లో ప్రశాంతత ఉండదు. ఏ హిమాలయాలకు పోతే హిమాలయాలతో నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. లేదా ఏ దేవాలయానికి పోతే దేవాలయం ప్రశాంతంగా ఉండలేవు. నీతో నువ్వు జీవిస్తే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. నువ్వు ఎవరు? ఎందుకోసం వచ్చావు ఇక్కడకు? ఏం పని చేయడానికి వచ్చావు? ఎన్ని రోజులు ఉంటావు? ఏం తీసుకొచ్చావు ఇక్కడికి? ఏం తీసుకొని పోతున్నావు? ఇవన్నీ ఉంటే ప్రశాంతత ఉంటుంది. మరి ఇవన్నీ ఏం లేకుండా వైరాగ్యంలో ఉండాలంటే వైరాగ్యం కాదు, వైభోగం. ఎవరు వైరాగ్యంలో ఉండడానికి ఆకాశం నుంచి కిందికి రాలేదు. వైభోగంలో జీవించడానికే ఇక్కడికి వచ్చావు. ఇక్కడికున్న సకల సంపదలను, ప్రకృతిని, ఖనిజాలను, వృక్షాలను, పంచభూతాలను ఎంజాయ్ చేయడానికి ఇక్కడ జీవిస్తున్నావు. కాబట్టి వాటితో ఉండు. మరి ప్రశాంతత ఎట్లా ఉండాలా? ఎట్లా వస్తుంది ప్రశాంతత? నువ్వేం చేస్తున్నావో, ఏం పని చేస్తున్నావో నువ్వు ఎరుకలో ఉండు. ఎరుకలో ఉంటే నువ్వు ప్రశాంతత ఉంటావు. ఒక పిచ్చివాడు తనకు పిచ్చి పట్టింది అని ఒక గమనంలోకి వచ్చాడంటే తను ఎరుకలో ఉన్నట్లే. ఒక తప్పు చేసిన వాడు, రాంగ్ స్టెప్ వేసి పొరపాటు చేసిన వాడు, నేను రోజు రాంగ్ స్టెప్ వేసా పలానా పనిలో అని గమనం తెచ్చుకున్నాడంటే వానికి జ్ఞానం వచ్చినట్లే. ఒక రాంగ్ మాట మాట్లాడిన మనిషి, నేను పొరపాటు మాట్లాడిన పలానా పంచాయతీ పలానా వ్యవహారంలో అని అనుకుంటే రాంగ్ స్టెప్ను గ్రహిస్తే జ్ఞానం తెచ్చుకుంటే. భార్యాభర్త ఇద్దరు కూడా తాము ఏమైనా పొరపాటు మాట్లాడుకుంటే, భర్త కానీ భార్య కానీ, లేదా నా భర్తను పొరపాటు మాట్లాడినా లేదా నా భార్యను పొరపాటు మాట్లాడినా అని గమనం తెచ్చుకున్నా అంటే ఆ జ్ఞాన మార్గంలో మొట్టమొదటి అడుగు వేసినట్లే. ఇవన్నీ ఎప్పుడైతే నువ్వు గమనించుకుంటూ పోతావో ప్రశాంతత సహజంగానే వస్తుంది. పొద్దున్న సాయంత్రం దాకా నీ మనసులోకి అనేక నెగిటివ్, పాజిటివ్, సరికానివి సరైన విషయాలన్నీ చేరుతూ ఉంటాయి. నీ మనసు పట్టదు. ఎక్సర్సైజ్ అయితే ఎక్కువైపోతాయి. నువ్వు గంట సేపు కూర్చో, హ్యాపీగా ఒక సైలెంట్గా శ్వాస మీద ధ్యాస పెట్టి నీ శ్వాస నీవే గమనిస్తూ, నీ శ్వాసను వేరే వాళ్ళు గమనించి లేదు, అది అవకాశం లేదు. నీ శ్వాస నువ్వే గమనించాలా. నీ శ్వాస నువ్వే గమనిస్తూ సైలెంట్గా కూర్చో. అవును, నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంది. ఏది అవసరమో అదే మిగులుతుంది. అప్పుడు నీకు ప్రశాంతత వస్తుంది. అప్పుడు నీకు ఆనందం వస్తుంది. అప్పుడు నీ భావన మారుతుంది. అప్పుడే కొత్త థాట్స్, కొత్త ఆలోచనలు వస్తాయి. ఒక చోట చిన్న వాగు ప్రవహిస్తూ ఉంది. అందులో ఒక మనిషి నడుచుకుంటూ పోయాడు. ఆ నీళ్ళని బురద అయ్యాయి. త్రాగడానికి పనికిరావు. ఆ పక్కన ఒడ్డున ఉన్నాయన నీళ్ళు త్రాగడానికి పోతే బురద ఉన్నాయి. ఏం చేశాడంటే బురదను ఎట్లా తాగాలని ఒక గంట సేపు ప్రశాంతంగా ఒడ్డును కూర్చున్నాడు. ఒడ్డును కూర్చుంటే ఒక గంటలోగా ఆ నీళ్ళలో ఉండే మలినము, బురదంతా కిందికి చేరుకోయింది. మళ్ళీ వాగు దగ్గరికి పోతే ఆయన తేటగా కనిపించాయి. అరే, గంట లోపల తేటగా అయ్యాయి కదా, అప్పుడు బురద ఉండే. ఈ గంట లోపల ఏం చేశాయంటే ఆ ఒండు బురద అంతా కిందికి చేరుకోయింది. పైన తేటగా త్రాగడానికి నీళ్ళలాగా ప్రశాంతంగా ఉన్నాయి. అప్పుడు నీళ్లు తాగాడు. మనసు కూడా అంతే. నీవేదైనా వ్యవహారంలో చిక్కుకొని గడిబిడిగా ఉంటే, నీకు ఆలోచన తోచుకుంటే నువ్వు పని చేయలేవు, ప్రశాంతత ఉండదు. కాబట్టి దాంతోపాటు నువ్వు ఉదయం లేచిన వెంటనే నీకు నువ్వు చెప్పుకో, నేను ఈరోజు ప్రశాంతంగా ఉండాలా, ఈరోజు ప్రేమగా ఉండాలా, ఈరోజు ఆనందంగా ఉండాలా, ఈరోజు దయతో ఉండాలా, కరుణతో ఉండాలా, పాజిటివ్ ఆశావహమైన ఆలోచనతో ఉండాలా, నేను అందరినీ ప్రేమించాలా, ప్రకృతి ప్రేమించాలా, నాతో నేను జీవించాలా అని నీకు నువ్వు చెప్పుకో. నీకు నువ్వు చెప్పుకోవడం వల్ల నీ మనసు, నీ శరీరము, నీ బుద్ధి, ఆలోచన ఇవన్నీ ఆటోమేటిక్గా ఫీడ్ అయిపోతాయి. నువ్వు ల్యాప్టాప్కి, కంప్యూటర్ ఏమైతే ఫీడ్ చేస్తావో అవి తిరిగి నీకు మళ్ళీ చెప్తాయి. నువ్వు సెల్ ఫోన్కి ఏదైతే ఫీడింగ్ ఇస్తావో అదే బొమ్మలు నీకు కనిపిస్తాయి సెల్ ఫోన్లో. అట్లనే ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే నీ బెడ్ పైన పర్వాలేదు, కూర్చో, 5 నిమిషాలు నేను ఈరోజు ప్రశాంతంగా ఉండాలని ఇప్పుడు చెప్పినవన్నీ నీకు నువ్వు చెప్పుకో.
సహజంగానే ఆటోమేటిక్గా అవన్నీ కూడా నీకు ఆ రోజుల్లో పనిచేస్తుంది. అది ఒక చిన్న ఛార్జింగ్, చిన్నది మాత్రమే, పెద్దదిగా స్మాల్ ఛార్జింగ్, చిన్న ఛార్జింగ్. ఆ విధంగా చెప్పుకోండి. మళ్ళీ కలుస్తాం.